అమెరికా ఇరాన్ గుండెకాయ మీద ఇప్పుడు కొట్టింది. అసలైనటువంటి గుండెకాయ కర్గ్ ద్వీపం. ఇది ఇరాన్‌కి 25 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంలో ఉంటుంది. దగ్గర దగ్గర హార్మోజ్ జలసంధికి 483 కిలోమీటర్ల దూరంలో, అంటే ఇటువైపు కాదు అటువైపు ఉంటుందన్నమాట, రెడ్ సముద్రం వైపు. అక్కడి నుంచే ఇరాన్ తన యొక్క వాణిజ్యాన్ని నడుపుతుంది 90%. 1985-86 ప్రాంతం నుంచి ఇక్కడే విదేశీ పెట్టుబడిదారులు పెరిగారంట. అప్పటి నుంచి ఇరాన్ ఇక్కడే 90% వ్యాపారాన్ని చేసుకుంటుంది. అంతెందుకు, యుద్ధం మొదలైన తర్వాత కూడా 15 మిలియన్ బ్యారెల్ ఆయిల్ని అక్కడి నుంచే విదేశాలకు అమ్మింది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దాని యొక్క ఆయువు పట్టు అయినటువంటి ఈ కర్గ్ ద్వీపం మీద అమెరికాకు చెందినటువంటి సెంట్రల్ కమాండ్ దళాలు అయితే దాడి చేశాయి. అయితే ఇక్కడ ఈ ఆయిల్కి సంబంధించి రిఫైనరీల మీద కానీ పడవల మీద కానీ దాడి చేయలేదు. కేవలం సైన్యం మీద, ఎవరైతే హార్మోజ్ జలసంధి నుంచి వెళ్ళడానికి ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ సైన్యం మీద అయితే దాడి చేశామని చెప్తుంది యుఎస్. దీన్ని ఇప్పటి వరకు ఇరాన్ కూడా ఆ విషయాన్ని ఖండించలేదు, అలాగనే దాడి జరిగిందని కూడా ప్రకటన చేయలేదు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం సోషల్ మీడియా ట్రూత్లో బాగానే దీని గురించి చెప్తున్నాడు. ఇప్పటి వరకు జరిగినటువంటి దాడిలో అతిపెద్ద దాడి ఇదే అన్న విధంగా చెప్తున్నాడు. అలాగే అటు సెంట్రల్ కమాండ్ కూడా మేము అక్కడ మొత్తం తుడిచేసాం, దాదాపు 80% సైన్యాన్ని అక్కడ నాశనం చేసామని సెంట్రల్ కమాండ్ కూడా చెప్తోంది. సో ఒకవేళ అదే జరిగితే ఇరాన్కి ఇది చాలా పెద్ద దెబ్బ. ఇక కొద్దో గొప్ప రోజుకు 1-2 మిలియన్ బ్యారెల్ ఏవైతే అమ్ముకుంటుందో అది కూడా ఇక జరగదు వ్యాపారం. సో దీనికి ఆర్థికంగా చాలా కష్టం ఇరాన్కి ఇప్పుడు.